పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ అనుకోవచ్చు, లేకపోతే ఒక ప్రజాస్వామిక అప్పీల్. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండి బీజేపీలోకి పోయినరో లేదంటే ఇతర పార్టీలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి తిరిగి రండి, అవసరమైతే నేను ఒక 10 మెట్లు దిగుతా అనేది ఒక రాజకీయ ఎత్తుగడ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆ స్థాయి ఒక మ్యాచ్యూరిటీని ఈరోజు మా అధ్యక్షుడు ప్రదర్శించిన పరిస్థితి. అంతేకాకుండా అక్కడ పోయి ఏమున్నది వాళ్ళు చేసేది, పరాయి పార్టీలోకి పోతే వాళ్ళు వంచినా లేకపోతే కించపరిచినా సద్దు మనసుకుంటూ ఇలా అట్లాగనే రాజకీయ జీవితం కొనసాగిస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీలో వస్తే సొంత ఇంట్లో ఉన్నట్టు రాజకీయాలు చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రమ్మని చెప్పి ఈరోజు మా అధ్యక్షుడు చేసిన అప్పీల్ని గౌరవిస్తారని అనుకున్నాం. కానీ కొంత మధ్య మార్గంగా మాట్లాడుతున్నారు, కొంత అటు ఇటుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి వాళ్ళకు రావాలని ఉన్నా రాలేక ఇప్పుడే వస్తే ఏమనుకుంటారో, పిలువగానే పోతే ఏమనుకుంటారో అనే స్థితిలో కూడా కొంతమంది ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. ఆ బేసిజాలకేం పోకండి. సొంత ఇంటి మీద అలిగి పరాయి ఇంట్లో ఏమో దొరుకుతుందని పోయిండ్రు. ఇంకా మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మంచోడని ప్రేమించి పెళ్లి చేసుకుండ్రు, పోయిన కాంచి వచ్చి తాగి కొడుతున్నారు. ఇక అక్కడ ఉండాల్సిన అవసరం ఏంది? మీ రాజకీయ జీవితం చాలా అవసరం మీకు. ఏ విధంగా పుట్టింటికి రా అని ఇలా ఆహ్వానిస్తారో ఆ స్థితిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆహ్వానాన్ని తీసుకొని రావాలనేది మా యొక్క ఆలోచన. రాకపోతే ఏదో పెద్దగా ఇక్కడ పడిపోతుందనే ఉద్దేశం ఏం కాదు. కాకపోతే అక్కడ ఉండి అవమానాలు ఎదుర్కోవడం ఎందుకనేది. చాలామంది బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్లోకి రావాలని చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి నేరుగా ఇలా 31% ఓట్లకు దిగదారి గజ్వేల్లోనే ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఆయనే గెలుస్తలేడు, ఇక మిమ్మల్ని ఇంకా గెలిపించేదెవరు? కాబట్టి ఇవాళ బీఆర్ఎస్లోకి వెళ్ళినా బీజేపీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గర్వాపసి అని చెప్పి ఇలా ఒక ప్రజాస్వామ్యత ఆహ్వానం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. వాళ్ళు రావాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వస్తే అందరికీ మంచిది, రాకపోతే మీకే నష్టం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేవలం కర్ణాటకకే పరిమితం కాదు, డెఫినెట్గా అది తెలంగాణ మీద ప్రభావం చూపిస్తున్నది. దేశంలోనే ఒక పెద్ద చర్చకు, ప్రజాస్వామిక చర్చకు తావిచ్చింది. అంతేకాకుండా బీజేపీ ఇంకా ఏ పద్ధతిని ఎంచుకున్నా గెలిచే పరిస్థితి లేదు. రేపు ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మిజోరాం కానీ ఎక్కడ ఎన్నికల్లో కూడా దానికి కనుచూపు మేరలో విజయం కనిపించట్లేదు. ఇటువైపు బీఆర్ఎస్ పాతాళంలోకి ఇంకా పోతున్న పరిస్థితి. వాళ్ళ ముఖ్యమంత్రి గెలవనప్పుడు అందరినీ గెలుస్తారు 101 అని చెప్పి ఆయన అబద్దాలు చెప్తున్నాడు. అంటూనే ఉన్నాడు. మళ్ళీ కర్ణాటక తర్వాత ఇమ్మీడియట్ గా వరుస మీటింగ్లు, ముఖ్య నేతల మీటింగ్లు, కేబినెట్ మీటింగ్లు, బీసీ డిక్లరేషన్, ఇక వచ్చిన మళ్ళా పథకాలన్నీ కూడా మన బీజేపీ కాక 10 రోజుల్లో మొత్తం ఉన్న స్టోరీలన్నీ ఎట్లా కేరళ నడిపిండో, అదే కేరళ స్టోరీ అని ఎట్లా నడిపిండో అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా మళ్ళా దళిత బంధు, రైతు బంధు, బీసీ బంధు, ఆ బంధు, ఈ బంధు అని అన్ని కూడా ఇక కొంచెం పొలిటికల్ డ్రామాలకు తెరలేపుతాడు. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు, బీజేపీ అసలు లేచే పరిస్థితుల్లోనే లేదు. కాబట్టి ఇలా ఎంతో కష్టపడ్డారు పార్టీ కొరకు అని చెప్పి గతంలో ఉన్న మీకు ఆహ్వానం ఉంది. ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు ఎవరైతే కాంగ్రెస్ అనేది కాకుండా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం బతకాలని కోరుకునే ప్రతి ఒళ్ళు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా రావాలని విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.